ఓవైసీ బ్రదర్స్ కు చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేతపై క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సల్కం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించినందున ఈ కాలేజీ తొలగిస్తామని గత సెప్టెంబర్లో ప్రకటించామన్నారు. ఈ కాలేజీలో కేజీ నుంచి పీజీ వరకు 10,000 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారని, ఎలాంటి ఫీజులు వసూలు చేయరని చెప్పారు. పేదల కోసం కాలేజీ పనిచేస్తున్నందుకే సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు రంగనాథ్. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే ఉన్నామన్నారు రంగనాథ్. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని చెప్పారు. 25 ఎకరాల చెరువును ప్లాట్లుగా మార్చిన ఓవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చివేశామని స్పష్టం చేశారు. చాంద్రయన్ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామన్నారు రంగనాథ్.